డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోంచి ఒక సమ్ చూద్దాం. సాల్వ్ d² - 4 y = x². ఇది ఏ ఫామ్లో ఉంది అంటే దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ f of d into y = q. Here q is equal to x² and f of d equal to d² - 4. మా జనరల్ సొల్యూషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే y is equal to yc plus yp. yc అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్, yp అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవడానికి ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ ఆక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. ఆక్సిలరీ ఈక్వేషన్కి ఫార్ములా f of m = 0. f of d అంటే d² - 4. సో f of m అంటే ఏమవుతుందంటే m² - 4 = 0. అంటే m² is equal to 4, m is equal to +or-2. అంటే రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ వచ్చినాయి. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని రాసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి. yc is equal to c1e⁻2x + c2e⁻−2x. ఇక్కడ +2 అలానే -2 వచ్చింది. yc అయిపోయిన తర్వాత yp కనుక్కోవడం కోసం ypకి ఫార్ములా ఏంటి? q/f of d. q/f of d. q అంటే రాసాం కదా x². q అంటే q is equal to x² అండ్ f of d అంటే d² - 4. ఇది ఏ ఫామ్లో ఉంది అంటే సాల్వ్ చేయడం కూడా x⁻k ఉంది. సో x⁻k ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే లీస్ట్ కోఎఫిషియంట్ ఎంత ఉందో అది కామన్ తీసుకోవాలి. x²/f of dలో f of d అంటే d² - 4. d² - 4లో లీస్ట్ కోఎఫిషియంట్ ఎంత ఉందో చూసి కామన్ తీసుకోవాలి. ఇక్కడ లీస్ట్ కోఎఫిషియంట్ ఎంత ఉంది అంటే -4. -4 కామన్ తీసి ఫస్ట్ 1 రాసాం. తర్వాత ఇక్కడ d² ఉంది కాబట్టి d² - 4 అంటే ఆ మైనస్ ఇక్కడ రాసేసాం. సో 1/-4 అలానే ఉంచి నెక్స్ట్ లీస్ట్ కోఎఫిషియంట్ కామన్ తీసిన తర్వాత స్టెప్ ఏంటి అంటే ఇక్కడ డినామినేటర్ వాల్యూని న్యూమరేటర్లోకి తీసుకెళ్ళాలి. అంటే 1 - d²/4 న్యూమరేటర్లోకి తీసుకెళ్ళినప్పుడు ఇన్వర్స్ అవుతుంది ఇంటూ x². నెక్స్ట్ ఇది ఏ ఫామ్లో ఉంది? 1 - x ఇన్వర్స్లా ఉంది. 1 - x ఇన్వర్స్కి ఫార్ములా ఏంటి? 1 + x + x² + x³ అండ్ సో ఆన్. ఇక్కడ x ప్లేస్లో ఏముంది అంటే హియర్ x is equal to d²/4. ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేయాలి. yp is equal to -1/4 ఇంటూ ఇది ఎలా ఉంది అంటే 1 - x ఇన్వర్స్లా ఉంది. సో దాని ప్రకారం 1 + x అంటే d²/4, x² అంటే d²/4² ప్లస్ అండ్ సో ఆన్ ఇంటూ x². ఇలా ఫార్ములా సింప్లిఫై చేసిన తర్వాత x² ఇక్కడ అవుట్ సైడ్ x² ఉంది. సో x²తో మల్టిప్లై చేయాలి. సో x² × 1 అంటే x² ప్లస్ d²/4 x² ప్లస్ d⁴/16 x² ప్లస్ అండ్ సో ఆన్ -1/4 ఇంటూ x² d² అంటే ఏంటి అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటే డెరివేటివ్. d² అంటే ఏంటి? 2 సార్లు డెరివేటివ్ చేయాలి. సో ఇక్కడ d² x² ఉంది. సపోజ్ dx² అంటే x²కి ఒకసారి డెరివేటివ్ చేయాలి. ఒకసారి డెరివేటివ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 2x. d² x² అంటే x²కి సెకండ్ టైం కూడా డెరివేటివ్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 2 × 1 అంటే 2. సో d² x² అంటే 2 అని రాసుకోవచ్చు. ఇక్కడ d² x² ఉంది కాబట్టి 2 రాసి /4. నెక్స్ట్ ఇక్కడ d⁴ అని. సో ఇక్కడ d³ x² చేద్దాం. అంటే x²కి 3 సార్లు డెరివేటివ్ చేయాలి. 2 సార్లు డెరివేటివ్ చేస్తే 2 వచ్చింది. మళ్ళీ థర్డ్ టైం డెరివేటివ్ 2కి ఇంకోసారి డెరివేటివ్ చేస్తే 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0. సో d³ x² అనేది 0 వచ్చింది. అంటే x²ని థర్డ్ టైం డెరివేటివ్ చేస్తే 0 వచ్చేసింది. అలానే ఫోర్త్ టైం డెరివేటివ్ చేస్తే 0నే వస్తుంది. సో హైయెస్ట్ పవర్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేసేద్దాం. సో ఇక్కడ 0 అయిపోతుంది. ఇంకా అండ్ సో ఆన్ రాయకుండా, ఎందుకంటే 0 అయిపోతున్నాయి వాల్యూస్ అన్నీ కాబట్టి ఎక్కడైతే 0 అయిపోతుందో అక్కడ నుంచి స్టాప్ చేసేద్దాం. సో yp is equal to -1/4 ఇంటూ x² ప్లస్ 2/4. ఇది కొంచెం సింప్లిఫై చేసుకుంటే -x²/4 మైనస్ ఇక్కడ 1/2 అవుతుంది. బయట 1/4 ఉంది కాబట్టి -1/8. ఇది yp. జనరల్ సొల్యూషన్ y is equal to yc plus yp.